నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అప్పు చెల్లించలేదని మహిళను చెట్టు కట్టేసి కొట్టిన ఘటన చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన తిమ్మరామప్ప, శిరీష దంపతులు మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించక భార్య, బిడ్డలను గ్రామానికి వదిలి వెళ్లిపోయాడు అయితే భర్త తిమ్మరామప్ప. అయితే అప్పటి నుంచి కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది భార్య శిరీష. అయితే సకాలంలో తీసుకున్న అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తూ ఉండగా అప్పు ఇచ్చిన మునికన్నప్ప అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి తాడుతో వేప చెట్టుకు బలవంతంగా కట్టేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై బాధితురాలు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునికన్నప్పను అరెస్టు చేశారు పోలీసులు. దీనికి ఇస్తాడప్పా ఇప్పుడు కట్టించింది. అయితే ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. విషయంపై ఆరా తీసిన సీఎం బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. అయితే మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఘటన జరిగిన గంటన్నరలోపే నిందితుడిని అరెస్టు చేశామని, విచారణ జరుగుతుందని ఎస్పీ చెప్పినట్టుగా తెలుస్తుంది. స్కూల్కి వచ్చిన టీసీ తీసుకొచ్చేదానికి మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పించేసి పోతాము అంటే ఈ మారి అప్పు ఇచ్చినారు. మీ భార్యని పిలుచుకోనరా, ఆమె సైన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యని పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చిపెట్టుకొని మారి డబ్బులు ఉంది, వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు. సరే ఇస్తాము అంటే వినలేదు. టీసీ తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరుకులాడి దాన్ని నలిపేసిండారు. ఈ మారి చేసిండారు. చీరనంతా పెరికి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు. మేము ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు. నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన ఎత్తుకొని వచ్చి పుట్టిరి, ఎంగిలోంచిరి, అన్నీ చేసిరి. మేము సాయాలన్నా బతుకన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా పిల్లలు ఎంత దారుణంగా భయపడినారు. వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం, మా హాస్టల్లో వేసేసి పోతామా అని వచ్చినాను. భయపడుకొనే వచ్చినాను. ఈ మారి చేస్తారని నన్ను కట్టేసి అతి దారుణంగా లోపలంతా గాయాలయ్యా మారి కొట్టినారు. మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్ సైడ్కి వీడ్ చేసి కట్టేసి కొట్టినారు. నేను చెప్తానే ఉన్నా కొట్టొద్దండా, ఇస్తాము లోన్ వస్తుంది అనేసి. మా పాపకు వచ్చి వెంకటమ్మ, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజన్ మమ్మల్ని మారి చేస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, ఇంకా అప్పులు తీసుకుండే వాళ్ళు 1 లక్ష అంటే మాది 2 లక్షలు, మాది 3 లక్షలు అని మారి చెప్తా ఉన్నారు. మేమేం కావాలా సార్? నాకు తండ్రి లేదు, తల్లి వయసు అయిపోయింది, కూడా పుట్టిన అన్న లేదు, తమ్ముడు లేదు, ఒకే ఒక కూతురు, నాకు 3 పిల్లోళ్ళు. మేమేం చేయలేదు. చేస్తున్నాడు అప్పు, తెలుసో తెలియక చేసేసాం. తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు. నేను మా ఇంటైన గొడవలు పడి మా సంసారం నేను నీసుకుంటుంది. వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది. ఈ మారి బట్టలు పేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు. నిన్న కట్టేసి చెట్టుకేసి చెయ్యిలా ముందుకెట్టే కొట్టినారు. మా కొడుకు ఏడుస్తూ ఉంటే కూడా వదలలేదు. 4 చేరుకొని మారి చేసినారు. ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు. ప్రతి ఒక్క ఆడది 200 మంది చూసుకొని వెళ్ళిపోయినారు. ఎవరో నీతికి పడిన వాళ్ళు వీడియో తీసి మారి పెట్టినారు. నాకు తెలియదు. మా ఇంటి ఆయన ఉంటే వచ్చిండేవాడు. నా మొగుడి ఆడుని ఇట్లా చేసిందానికి వచ్చిండేవాడు. నా మొగునికి తెలియదు ఉన్నట్లుంది. నా మొగుడు ఉండింటే వచ్చింటాడు. తరపున ఆ ఊరి తరపున నాకు ప్రాణహాని. అసలు ఆ ఇల్లే ఉండకూడదు. అమ్మేసుకుంటారు, అమ్మేసి అప్పు ఇవ్వు అంటారు. ఎలా బతకల్లా? నేను 3 పిల్లలు పెట్టుకొని ఆడది నేను ఎలా బతకల్లా? ఎంత కూలి చేస్తే మాత్రము కూలి చేసుకొని ఎన్ని లక్షలు తీర్చాక అవుతుంది? మా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్, హ్యాండిక్యాప్ పాప హాస్పిటల్లో చూపించేదానికి రూపాయి లేదు. నా మగ డ్రైవర్ ఏం చేయాల?
పింఛన్ కూడా లాక్కునేవాళ్ళు. ఆ పాప పింఛన్ తీసుకొనేకి వస్తే చేతిలో నుంచి లాక్కునేవారు. ఆ పాప ఏడ్చుకొచ్చి నా దగ్గర చెప్పేది ఈ మారి చేస్తారమ్మా అని. మేము ఎలా బతకల్లా? ప్రతి ఒక్క మగోడు ఆడదాన్ని ఇంత ఇదిగా చేస్తే మేము ఎలా బతకల్లా? అదే నా మొగుడు కరెక్ట్గా ఉంటే ఈ మారి చేసింటారా? నా మొగుడికి ఏది తెలియదు. వాడి తమ్ముడి తరపునే ఎక్కువగా ఈ మాదిరి జరిగింది. వాడి తమ్ముడే దీనికి మూల కారణము. వాడి నుంచే మా సంసారం నాశనం అయిపోయింది. ఎస్, బ్రేకింగ్ ని చూస్తున్నాం. అప్పు చెల్లించలేదని మహిళను చెట్టు కట్టేసి కొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ మహిళ నిజంగానే ఏడుస్తున్న విజువల్స్ కూడా ఇంతకు ముందు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అంటే అప్పు చెల్లించలేదని తను పడుతున్న గోడు కూడా ఇంతకు ముందు మనం విన్నాము. అప్పు చెల్లిస్తాను అని చెప్తూ ఉన్నా కూడా తనని కట్టేసి అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? స్వప్నిక, చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చాలని ఒక మహిళను కట్టేసి కొట్టిన ఘటన ఇవాళ సంచలనంగా మారింది. ఏదైతే ఆ గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికిన్నప్ప అనే అతని దగ్గర నుంచి 80,000 రూపాయలు గత 3 ఏళ్ల క్రితం అప్పు తీసుకున్నాడు. అప్పు కట్టలేని నేపథ్యంలో ఏదైతే ఆర్థిక సమస్యల కారణంగా 3 ఏళ్లుగా అప్పు చెల్లించలేకపోవడంతో ఇవాళ ఈ ఘటన అయితే జరిగింది. ఏదైతే తిమ్మరాయప్ప ఆర్థిక సమస్యల కారణంగా భార్య పిల్లలను తీసుకొని ఏదైతే నారాయణపురం గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు గత 6 నెలల క్రితం. ఈ మధ్య కాలంలోనే ఏదైతే కూలి పనులు చేసుకుంటూ అప్పు తీస్తాను అని చెప్పి ఎవరైతే శిరీష ఉన్నారో ఆమె అక్కడ ఉన్నటువంటి అప్పులు వాళ్ళకందరికీ సమాధానం చెప్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా గత 3 నెలల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఏదైతే తన కుమారుడి స్కూల్ సంబంధించిన స్కూల్స్ రీఓపెన్ కావడంతో ఏదైతే నారాయణపురం గ్రామంలో చదువుతున్నటువంటి తన కుమారుడి టీసీ తీసుకుందామని చెప్పి శిరీష ఆ గ్రామానికి చేరుకుంది. ఆ చేరుకున్న సమయంలోనే ఎవరైతే అప్పు ఇచ్చారో మునికన్నప్ప అనే తను ఆ శిరీష అనే మహిళను చూసి ఎవరైతే ఒక అప్పు చెల్లించాలి అని చెప్పి ఒక బెదిరింపులు దిగి ఏదైతే ఆ మహిళను అక్కడ ఉన్నటువంటి చెట్టు కట్టేసి దారుణంగా హింసించిన ఘటన అయితే కన్నా మనం చూస్తున్నాము. ఏదైతే మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆమె పైన దుర్భాషలు ఆడుతూ దాడి చేశారు. ఏదైతే ఆమె శిరీష చెప్తున్నప్పటికీ కూడా నేను అప్పు చెల్లిస్తాను, మీకు ఇవ్వాల్సిన ఎంత అప్పు ఉందో అంతా మొత్తం చెల్లిస్తానని చెప్పినప్పటికి కూడా వినకుండా దారుణంగా ఈ సంఘటన జరిగింది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నారాయణపురం గ్రామం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళను చెట్టు వచ్చిన తర్వాత తాళ్లతో కట్టేసిన సంఘటన చూసి వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళు వచ్చి ఇచ్చేసేంత వరకు కూడా ఆమెను వదలలేదు. సీఎం చంద్రబాబు కూడా ఎస్పీతో, అంటే ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అసలు ఎస్పీతో ఏం మాట్లాడారు? అంటే ఈ అప్పు గురించి ఏదన్నా చెప్పారా? హామీ ఇచ్చారా? ఏదన్నా దీన్ని మాఫీ చేస్తాను అని ఏమని చెప్పారా? స్వప్నిక, ఖచ్చితంగా మన కుప్పం నియోజకవర్గం అంటేనే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కావడంతో తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంతో సీఎం కూడా వెంటనే స్పందించారు. వెంటనే ఎవరైతే చిత్తూరు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేసి ఈ విషయం పైన ఆరా తీసిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో ఒక మహిళను చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎస్పీకి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. వెంటనే ఎస్పీ కూడా స్పందించే పరిస్థితి అయితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే పోలీసులు సమాచారం ఇచ్చారో ఇలాంటి సంఘటన చెట్టు కట్టేసి మహిళను ఇచ్చేశారన్న సంఘటన చెప్పడంతోనే వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే గంట వ్యవధిలోనే ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తిని అయితే కఠినంగా శిక్షించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా యంత్రాంగానికి అయితే ఆదేశించారు. ఆమె కుటుంబానికి బాధితులకు అండగా నిలవాలని చెప్పి ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన జరగడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి నెలకొంది. స్వప్నిక. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే ₹1,00,000 బాండ్ రాసి ఊరు మట్టి చెప్పుకోవచ్చుగా